ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ అలాట్. ఇక దినమందు మనము దేవుని వాక్యం చూసుకున్నట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ఆయన రాకడ సమయంలో ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ సంభవిస్తాయని చెప్పాడు. కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము. ఆయన ఒలివ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకును ఈ సమాప్తికి నీ సూచనలు ఏవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా నేను చూసారా. ఆయన శిష్యులు, ప్రభా నువ్వు మళ్ళీ తిరిగి వస్తానని చెప్తున్నావు, రాకడకు సూచనలు ఏంటి, ఎలా గుర్తుపట్టాలని చెప్పి శిష్యులు అడిగినప్పుడు వారితో శిష్యులతో ప్రభు ఏం చెప్పాడంటే, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపమును కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. చూసారా, ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్న మనం గమనించవలసిన దినములు ఇవి. జాగ్రత్త పడి మనం ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు మనం సిద్ధపడవలసిన దినములు. ఇంకా 12వ వచనం చూస్తే, అక్రమ విస్తరించేత అనేకుల ప్రేమ చల్లారును. చూసారా, అసలు ప్రేమలు అనేటివి ఉన్నావా? లేవు. కనుక మనము ప్రభు రాకడ సమీపిస్తున్నాం కనుక జాగ్రత్త పడి మనం మేల్కోగుండి ప్రార్థన యందును విజ్ఞాపన యందును దేవుని కలిగి ఉండాలని ప్రభువును బట్టి మేము బతిమాలుకొనిచున్నాను. అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. చాలా ఘోరమైన దినములు రానున్నాయి. మన కళ్ళ ముందు జరుగుతున్న ఇంకా భయంకరమైన దినములు రానున్నాయి. కనుక మన అంతం ఎప్పుడో తెలియదు. కనుక మనం జాగ్రత్త పడవలసిన దినములు ఇవి. ఇంకా భయంకరమైన శ్రమలు వస్తాయంట. 21వ వచనం చూస్తుంటే, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు, ఇక ఎప్పుడును కలగవు. చూసారా, ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. చూసారా, భయంకరమైన వాక్యం చాలా భయం వేస్తుంది. మనం ధైర్యముతో మన ప్రభు కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలని ప్రభు నామను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఈ లోక ఆటలు పాటలు చాలు, ఇంకా మనకు గతించిన కాలం చాలు. ఇక పేతురు వచనం చూస్తుంటే, పేతురు 4వ అధ్యాయము 3వ వచనం చూస్తుంటే, మనము పోకిరి చేస్తున్న దురాశలను, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతల వెందులను, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. చూసారా, మనం ప్రభు నెరక మునుపు లోక సంబంధమైన ఆశలు, దురాశలు, ఆటపాటలు, తాగుబోతులు, అలాంటి స్నేహం చేసాము, అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం. మనం ఎప్పుడైతే ప్రభుని ఎరిగి బ్రతుకుచున్నామో, మనం అన్యజనుల ఇష్ట ప్రకారం కాక మన ప్రభు అయిన ఇష్ట ప్రకారము, ఆయన చిత్త ప్రకారం మనం నడవాలని ప్రభు నామను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. అయితే వాళ్ళ ఇష్ట ప్రకారం నడవనందువల్ల లోకంలో జీవిస్తున్నాం కనుక వాళ్ళు మనలో ఏ రీతిగా ఏలన చేస్తారో, దూషిస్తారో ఆ సంగతి మనం గమనించి, అయినా పర్లేదు మన ప్రభు కొరకు మనం కనిపెట్టుకొని, మన రాజ్యం ఇది కాదు, మన శాశ్వత రాజ్యం పరలోకము కనుక ఆ రాజ్యం కొరకు మనం కనిపెట్టాలని సిద్ధపడి ఉండాలని ప్రభువును బట్టి బతిమాలుకొనిచున్నాను. 4వ వచనం, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషిస్తారు. చూసారా, వాళ్ళతో స్నేహం చేయకపోతే, వాళ్ళతోటి కలిసి ఉండకపోతే
ఏం చేస్తారంట, దూషిస్తారంట, హేళన చేస్తారు. అయినా పర్లేదు. జీవం గల దేవుని కొరకు మనం కనిపెట్టుకొని బ్రతికూర్చున్నాం. ఆయనే మనకు రక్షకుడు, ఆయనే మన జీవం గల తండ్రి కనుక మనం ఆయన కొరకు సిద్ధపడి ఉండాలని ప్రభు నామమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకునిచ్చినాను. ఇంకా మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము చూస్తుంటే అక్కడ ఏం చెప్తుందంటే, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఏమని? ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు భూమి మీదకి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, తిరిగి రానయ్యున్నాడు నా కొరకు అని చెప్పి మనం రక్షణ పొంది, ప్రభువే నా రక్షకుడు, ఆయన నా వల్లనే నాకు విమోచన, ఆయన వల్ల నాకు విడుదల అని చెప్పి మనం ఏం చేయాలి? ప్రభువే నా రక్షకుడు అని చెప్పి ఆయన నామమును బట్టి బాప్తిసం తీసుకొని సిద్ధపడి ఆయన రాకడ కొరకై సిద్ధపడి ఉండాలని ఈ దినమందు మేము ప్రభువును బట్టి బతిమాలకునిచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి. రోజులు భయంకరమైన రోజులు ఉంది. ఎటు చూసిన మరణ వార్త, ఎటు చూసిన కక్షలు, భేదాలు, చాలా భయంకరమైన దినములు. ప్రభు ఏమై చెప్పాడో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఇవన్నీ గమనించి మనం సిద్ధపడి ఉండాలని చెప్పి రక్షణ లేని వారికి రక్షణ వాక్యాన్ని ప్రకటించాలని ప్రభు నామను బట్టి బతిమాలకునిస్తున్నాను.